హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా నెట్వర్క్లో అయితే మన షాపింగ్ సంబంధించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో మనం మైన్ చేస్తున్న టోకెన్ కేవలం గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ చేసుకున్న తర్వాత మనకి విత్డ్రా పెట్టుకోవడం కాకుండా ఈ టోకెన్స్ని యూస్ చేసుకొని పూర్తి స్థాయిలో మనమైతే షాపింగ్ చేసుకోవడం కూడా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారండి. సో దీనికి సంబంధించి ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో ఏ సమాచారం ఉంది, ఎక్కడెక్కడ మన ఒమేగా టోకెన్ ద్వారా మనమైతే యూటిలిటీలో యూస్ చేసుకోవచ్చు, అవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే నెక్స్ట్ సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన ఒమేగా ప్రాజెక్ట్ అనేది చాలా వరకు కూడా ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయితే ముందుకైతే వెళ్తుందండి. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఏవైతే చేయాలో అవన్నీ కూడా వన్ బై వన్ అయితే చేసుకుంటూ రావడం జరుగుతుందండి. సో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడైతే టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు. సో కొంతకాలం తర్వాత అండి సేమ్ అదే తరహాలో మన ఒమేగా ప్రాజెక్ట్ కూడా మార్కెట్లోకి అయితే వెళ్ళబోతుందండి. ఆల్రెడీ ఆ యొక్క ప్రవాహం మొదలైతే అయిపోయింది. సో ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉండి మైన్ చేసుకున్నందుకు చాలా మంచి విషయం. ఎందుకంటే త్వరలో మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో చాలా ఫేమస్ ప్రాజెక్ట్లకు అవ్వబోతుందండి. కొంతకాలం తర్వాత చాలా ఫేమస్ ప్రాజెక్ట్ లాగా అయితే ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా అవ్వబోతుందండి. సో మనందరం కూడా ఎర్లీగా మైండ్ చేసుకుంటున్నాం కాబట్టి మంచి విషయమే. సో మీరు కూడా కుదిరినట్లయితే ఇంటర్లింక్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి మీ వంతుగా అయితే. సో ఇంకా మన టాపిక్లో వెళ్ళిపోయినట్లయితేనండి, బ్లాక్ చైన్ యొక్క భవిష్యత్తు కేవలం ట్రాన్సాక్షన్ గురించి మాత్రమే కాదు, ఇది నిజ ప్రపంచం వినియోగం గురించి. సో ఏదైనా సరేనండి, ఒక మైనింగ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఆ యొక్క టోకెన్ని ఇక్కడ క్రిప్టో ఎక్స్చేంజెస్ లిస్టింగ్ చేయడం అనేది కామనే, ఎస్ కాదంటలేదు. కానీ ఆ టోకెన్ ద్వారా ఎప్పుడైతే షాపింగ్ చేసుకోవడానికి పూర్తి హక్కు అనేది వస్తుందో అప్పుడు మాత్రం మనకైతే టోకెన్ వాల్యూ చాలా దృఢంగా బలంగా ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటాయి అని వీళ్ళు చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇది నిజమని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో ఎవరైతే మైన్ చేస్తున్నారో ఫస్ట్ నుంచి కూడా వాళ్ళకైతే చాలా వరకు ఇన్కమ్ అయితే మంచిగా రావడానికి అయితే ఛాన్సులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చండి వన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత. ఒమేగా నెట్వర్క్ రోజువారీ యూజర్స్ కోసం, వ్యాపారాల కోసం ఒక వినియోగ సందర్భాలు, అదేవిధంగా ప్రాప్యత మరియు ఎంటర్ప్రైజెస్ గ్రేడ్ మౌలిక సదుపాయాల దృష్టిపై సారించి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈకోసిస్టమ్ నిర్మిస్తుంది. సో మన ప్రాజెక్ట్ అండి వచ్చిన స్టార్టింగ్ డేస్లో అయితే మనకి ఎక్కువ ఫీచర్స్ కానీ ఎక్కువ డియాప్స్ కానీ లేవు. కానీ ఇప్పుడు చూసినట్లయితే చాలా డియాప్స్ అయితే మనకైతే ఉన్నాయి. ఇంకా క్రౌడ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చాలా రకాలైన డియాప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక మైనింగ్ ప్రాజెక్ట్కి డియాప్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అది ఎక్కువ శాతం ఖర్చు అవడానికి ఛాన్సులు అయితే ఉంటాయి యూటిలిటీలో. సో అప్పుడు ఆటోమేటిక్గా టోకెన్ వాల్యూ కూడా స్ట్రాంగ్గా ఉండడానికి ఛాన్సులు అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ పాయింట్ అయితే. ఇక్కడ ఒమేగా నెట్వర్క్లో ఈకోసిస్టమ్ అంతటా కూడా మనకైతే ఈ విధంగా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అనేది విస్తరిస్తున్న కొద్దీ వీటితో సహా. సో చూడండి, కొన్ని బయట అవుటర్ సోర్సెస్ నుంచి కూడా మనకైతే కొన్ని సపోర్టింగ్ అయితే బాగా రావడం జరుగుతుందని చెబుతున్నారు. సో దీంట్లో కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ అండి వ్యాపార వినియోగ ప్లాట్ఫారమ్స్. సో మన ఒమేగా ప్రాజెక్ట్ సంబంధించి క్రౌడ్ అనేది చాలా బాగా ఇంక్రీజ్ అయితే అవుతుందండి. సో వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మనం అవుటర్ బిజినెసెస్లో కూడా చాలా వరకు ఇంక్లూడ్ అయితే కాబోతున్నాము. మన టోకెన్ అయితే వాళ్ళైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు భవిష్యత్తులో చెబుతున్నారన్నమాట. ఇంకా పీ2పీ అండి. సో వన్స్ మనకి కేవీసీ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్లో మైగ్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మైగ్రేషన్ అయిపోయిన తర్వాత ఈ ఒమేగా టోకెన్స్ అయితే మన వ్యాలెట్లో ఉంటాయన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు కావాలనుకుంటే వాటిని పీ2పీ మార్కెట్లో పర్సన్ టు పర్సన్ సెల్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అది క్రిప్టో ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవ్వడం కంటే ముందుగా జరుగుతుంది అనమాట. సో వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు, వెయిట్ చేయని వాళ్ళు అయితే ఖచ్చితంగా బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, డిజిటల్ ఉత్పాదకత సాధనాలు. సో చాలా వరకు కూడా మనకైతే డిజిటల్ బేస్డ్ యాప్స్ అయితే ఇంకా రాబోతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఉన్నాయి లోపల, కానీ ఇంకా రాబోతున్నాయని చెబుతున్నారు. ఇంకా కమ్యూనిటీ ఈకోసిస్టమ్. సో ఈ ప్రాజెక్ట్లోనండి ఈకోసిస్టమ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మాటల్లో చెప్పలేమండి. చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. క్రౌడ్ కూడా చాలా వరకు స్పాట్గా వస్తుంది. ఇంకా దాంతోపాటు మనం 1,00,000 కమ్యూనిటీకి చాలా చేరువలో ఉన్నామండి. సో త్వరలోనే మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుంది. సో అందుకే చెబుతున్నాను, చాలా ఫేమస్ అవుతున్న ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇదైతే రీసెంట్ టైమ్స్లో. రివార్డ్స్ మరియు ఎంగేజ్మెంట్ ఈకోసిస్టమ్. సో గతంలో కంటేనండి ఇప్పుడైతే ఈ టోకెన్స్ని చాలా వరకు కూడా ఎక్కువ స్థాయిలో ఇవ్వాలి మన కమ్యూనిటీకి. ఎందుకంటే హాల్వింగ్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ వస్తాయండి మార్కెట్లో అందరికీ కూడా. ఇంకో చిన్న విషయం ఏంటంటే, ఇక్కడ వన్స్ ఈ టోకెన్ మనకి ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయిన తర్వాత ఇంకా ఫ్రీ మైనింగ్ అయితే ఉండదు. సో మన ఇంటర్లింక్ వాళ్ళలాగే సేమ్ రూల్ అండి వీళ్ళది కూడా. వన్స్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అయిందా మనకైతే ఫ్రీ మైనింగ్ అయితే ఉండదన్నమాట. అప్పటి వరకు మైన్ చేసుకుని మన టోకెన్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం మనం అయితే మార్కెట్లో సర్క్యులేటింగ్ అని చేస్తాం అనమాట. సో ఈ విధంగా మనకంటూ ఒక రియల్ డిమాండ్ ఉండడం ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. ఒమేగా నెట్వర్క్ అనేది ఈ ప్రపంచంలో ఉన్న
చాలామంది కూడా సేవలను నేరుగా యాక్సెస్ చేయడానికి ఒక మధ్యవర్తిగా ఒక ఎకోసిస్టమ్‌ని మీ ముందుకైతే మేము తీసుకురాబోతున్నాం అని చెబుతున్నారు. సో, ఈ టోకెన్స్ కేవలం అంటే కేవలం మనం సేల్ చేసుకోవడమే కాదండి. దీన్ని యూజ్ చేసుకొని పూర్తి స్థాయిలో మనమైతే షాపింగ్ చేసుకునేలాగైతే వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైన్ అయితే చేస్తున్నారనమాట. సో, ఈ యొక్క ఎకోసిస్టమ్ అనేది దశల వారీగా మనకు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఒకేసారి ఇది జరగదండి. వన్ బై వన్నే వెళ్ళాలన్నమాట. సో, ఏదో ఒక రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనకైతే రెడీ అవుతుంది. అప్పుడు ఒక యుటిలిటీ ప్లాట్‌ఫార్మ్‌గా ఈ యొక్క ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ అయితే ఒక పేమెంట్ గేట్‌వే లాగా మనకైతే ప్రపంచం మొత్తం కూడా రన్ అయితే కాబోతుందని చెబుతున్నారు. సో, దాంట్లో వీళ్ళైతే కొన్ని విషయాలు చెబుతున్నారండి. చాలా ముఖ్యమైన విషయం ఇదైతే. ఇప్పటి నుంచి చూడండి. ఈ టోకెన్స్‌ని యూజ్ చేసుకొని ఏమేమి చేయొచ్చు చెబుతున్నారు. ఫస్ట్ పాయింట్ అండి ఈ కామర్స్ అండి. సో, ఇప్పుడు మనకి ఫ్లిప్‌కార్ట్ యాపు, అమెజాన్ యాపు ఉంటాయి కదండీ! మింత్రా యాప్స్ లాంటి షాపింగ్ యాప్స్ ఉంటాయి కదా! ఆ షాపింగ్ యాప్స్‌లో ఖచ్చితంగా మన టోకెన్ అయితే తీసేసుకోవచ్చని చెబుతున్నారు. వీటి ద్వారా మీరైతే షాపింగ్ చేసుకోవడానికైతే మేము యాక్సెస్ అయితే ఇస్తామని చెబుతున్నారు. సో, షాపింగ్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి కదా! యాక్చువల్‌గా రియల్ క్యాష్ కావాలి కదా! ఆ రియల్ క్యాష్‌కి బదులు, రియల్ అమౌంట్‌కి బదులు మన టోకెన్ ఒమేగా టోకెన్ ద్వారా స్వయంగా మీరైతే పేమెంట్ చేసుకునేలాగా మేమైతే దీన్ని ఇక్కడ డిజైనింగ్ అయితే చేయడం జరుగుతుందని చెబుతున్నారనమాట. ఇంకా దాంతో పాటు అండి ప్రయాణం మరియు బుకింగ్ సేవలు. సో, చాలామంది కూడా ట్రావెలింగ్ చేస్తూ ఉంటారండి. మన బసెస్‌లో గానీ, ఫ్లైట్స్‌లో గానీ, ట్రైన్స్‌లో గానీ ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మనకైతే అప్లై అవుతాయి కదా! సో, అదే టైంలో ఈ ఒమేగా టోకెన్ అయితే తీసేసుకొని మీరైతే మీ ఫ్లైట్ టికెట్ కూడా ఖచ్చితంగా బుక్ చేసుకునేలాగా మేమైతే ఫెసిలిటీ ఇవ్వబోతుందని చెబుతున్నారు. ఇంకా మూడో పాయింట్ అండి ఆర్థిక మరియు డిజిటల్ చెల్లింపు వ్యవష్కారాలు. సో, ఒక క్యూఆర్ కోడ్ పేమెంట్ గేట్‌వే రాబోతుంది. సేమ్ మన ఇంటర్‌లింక్‌లో రాబోతుంది త్వరలోనే. అలాగే రాబోతుంది ఒమేగాలో కూడా. అప్పుడైతే ఈ టోకెన్స్‌ని తీసుకొని మీరైతే షాపింగ్ కూడా మీ దగ్గరున్న ప్రాంతాల్లో ఎవరైతే ఒమేగా క్యూఆర్ స్కానర్‌ని యాక్సెస్ చేస్తారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇంకా చాలా బిజినెస్‌లు కూడా మనకైతే సపోర్ట్ చేసుకోబోతున్నాయి. ఇంకా దాంతో పాటు వెబ్3 డీ యాప్స్ కూడా మనకైతే ఇంకా చాలా బాగా రాబోతుందని చెబుతున్నారండి. సో, ఆటోమేటిక్‌గా భవిష్యత్తులో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది చాలా చాలా గొప్పగా ఉండడానికే ఛాన్స్‌లు అయితే కనిపిస్తున్నాయండి. వీళ్ళైతే చెప్పింది చెప్పుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతీది కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. క్రౌడ్ కూడా గతంలో స్టార్టింగ్‌లో ఈ యొక్క యాప్ వచ్చినప్పుడు కంటే కూడా అండి ఆటోమేటిక్‌గా ప్రతిరోజు కూడా కమ్యూనిటీ మనకైతే చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చండి. సో, ఆటోమేటిక్‌గా మనమైతే చేరుకోబోతున్నాం కమ్యూనిటీకి అయితే. సో, వీళ్ళు ఏం చెబుతున్నారంటే మనకైతేనండి ఒక 1,00,00,000 కమ్యూనిటీ. 1,00,00,000 కమ్యూనిటీ అయినా రావాలి. లేదనుకుంటే ఎక్కువ వెరిఫైడ్ యూజర్స్ అయినా మన ప్రాజెక్ట్‌లో ఉండాలి. పూర్తిగా కేవైసీ చేసుకున్న యూజర్స్ ఎక్కువ ఉన్నా సరిపోతుంది. లేదనుకుంటే ఒక 1,00,00,000 కమ్యూనిటీ ఉన్నప్పుడైనా సరే మన టోకెన్ ప్రాజెక్ట్‌లో లిస్టింగ్ అయితే అయిపోతుంది. సో, ఇప్పుడు మనందరం కష్టపడుతున్న సంపాదించుకున్న మైనింగ్ కాయిన్స్ ఉన్నాయి కదండీ! వాటికైతే అప్పుడు ఒక వాల్యూ ఉంటుందన్నమాట. సో, అందరూ కూడా ఓపికగా ఉండి ప్రాజెక్ట్‌లో మైనింగ్ అయితే చేసుకోండి. వన్స్ లిస్టింగ్ అయిన తర్వాత చాలా చాలా బెనిఫిట్ అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా మన యొక్క తెలుగు మైనర్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు సబ్జెక్ట్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ఒమేగా టోకెన్ అనేది ఒక ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇది తదుపరి తరం కోసం ఒక వ్యాపార వ్యవస్థగా మీ ముందుకైతే మేము దీన్నైతే తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది ఉండాలని కోరుకుంటున్నామని చెబుతున్నారండి. సో, వీళ్ళందుకే ఫ్రీ మైనింగ్ మీదే కాకుండా ఇప్పుడే షాపింగ్ యాక్సెస్ గానీ, పేమెంట్ గేట్‌వే యాక్సెస్ గానీ చాలా చాలా డీ యాప్స్ అయితే వీళ్ళే తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఆల్రెడీ మన ఒమేగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు చూస్తే ఉండొచ్చు. చాలా రకాల యాప్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మనకి వీటి వల్ల యూజ్ ఉండకపోవచ్చులే కానండి. వన్స్ మనకి ఈ టోకెన్ పీ2పీ స్టార్ట్ అయిన తర్వాత చాలా చాలా యూసేజ్ అయితే ఉంటుంది. ఒక విషయం చెబుతున్నానండి. క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అవ్వడానికంటే ముందే లిస్టింగ్ అవ్వడం కంటే ముందు మనకు స్టార్ట్ అయ్యేది పీ2పీ మార్కెట్. ఆ పీ2పీ మార్కెట్‌లో ఈ టోకెన్స్‌ని యూజ్ చేసుకొని మనమైతే చాలా వరకు సర్వీసెస్‌ని ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చని చెబుతున్నారు. వీళ్ళైతే ఇది ఖచ్చితంగా నిజమేనండి. సో, అదైతే మీరందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇక్కడైతే రియల్ వరల్డ్ యుటిలిటీని మనం తీసుకురావడానికైతే చాలా వరకు కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అయితే జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరందరూ కూడా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమాచారాన్ని మీతో మేము పంచుకుంటున్నాము అనే విషయాన్ని అయితే వీళ్ళైతే మనకి ఫైనలైజ్ అవుతున్నారండి. సో, చాలా మంచి ప్రాజెక్టే. చాలా వర్త్ ఉన్న ప్రాజెక్టు. డిజైనింగ్ చాలా బాగుంది. వీళ్ళ కాన్సెప్ట్ బాగుంది. లైఫ్ లాంగ్ ఫ్రీ మైనింగ్ అయితే లేదండి. చాలా చాలా లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్‌లో లిమిటెడ్ యాక్సెస్ మాత్రమే. వన్స్ మనకైతే క్రిప్టో ఎక్స్‌చేంజెస్ లిస్టింగ్ అయిన తర్వాత మెయిన్ వచ్చిన తర్వాత మనకైతే మైనింగ్ అయితే జరగదండి. అప్పటి వరకు మాత్రం సంపాదించిన వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ఎవరికీ ఉండదనమాట. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఈ విధంగా మన యుటిలిటీ అప్డేట్ అయితే రీసెంట్‌గా రావడం జరిగిందండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.